అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి జోగి రమేష్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. ఆయనకు అధికారం లేదు కాబట్టి, నియోజకవర్గంలో ఓడిపోయాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే అనుకోవాలి. మరి జోగి రమేష్, మరి మీరు ఏం చేశారు మన రాష్ట్రానికి? మరి మీ పరిపాలనలో ఎంతమంది మీద కేసులు పెట్టారో ఒక్కసారి చెప్పండి. మీరు అధికారంలో ఉన్న అన్ని రోజులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద, ఒక టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టారో ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. అసలు మీరు రాష్ట్రానికి ఏం చేశారు? ఏమన్నా చేసి ఉందంటే చెప్పగలరా? ఏమి చెప్పడానికి ఆస్కారం లేదు. సరే పోనీ, మీ నియోజకవర్గంలో ఏమన్నా చేశావా? అది కూడా లేదు. మరి రోజు టీడీపీ వాళ్ళని తిట్టడం, వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇవేగా మీరు చేసిందల్లా. అవునా కాదా? అది నిజమేను. మరి ఇప్పుడు మీ మీదకు వచ్చేసరికి బాధ కలుగుతుంది మీకు. అవునా కాదా? నిజమే. మీ పరిపాలన ప్రజలు ఎంత బాధలు పడ్డారో, ఎంత అవస్థలు పడ్డారో, ఎంత ఆవేదన పడ్డారో మీకు తెలిసిందా? మీకు తెలిసినా కానీ మూర్ఖత్వంతో, ఒక సైకోగా, ఒక మూర్ఖత్వం పరిపాలన చేసుకుంటూ మీరు చెప్పిందే వేదన, మీరు చెప్పిన మాట వినాలి అన్నట్టుగా ప్రవర్తించారు. అందుకేగా మీకు మన రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితం చేసింది. ఇంత దిగజారిపోతారని ఎవరు కూడా అనుకోలేదు, ఎవరు ఊహించలేరు. ఒక ఊహించని విధంగా మీకు షాక్ ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చేసిన దానికంటే వీళ్ళు ఎక్కువేం చెయ్యబోరు. మీ మీద ఎవరికి ఆవేదన ఉంటే ఏముండదు. మీరు కావాలని మీరు కల్లిబుల్లి మాటలు చేయటం, మాట్లాడుకోవటం, అది మీరు చేసేదంతా. ఒక పరిపాలన పోయినందువలన, మీకు అధికారం లేనందువలన, మీకు భోగభాగ్య సౌకర్యాలు లేనందువలన మీరు ఊరక ఆవేదన చెందుతూ, ఊరక కల్లిబుల్లి మాటలు మాట్లాడుకుంటూ, ఒక టైంపాస్ మాటలు మాట్లాడుకుంటూ రోజులు కాలం గడిపేశారే కానీ మన రాష్ట్రం అభివృద్ధి కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం ఏమన్నా చేసింది కూడా ఏమీ లేదు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు, ఓట్లేసిన ప్రజలకి, మిమ్మల్ని ఓడించిన ప్రజలకి ఒక్కసారి చెప్పండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.